హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో ఇదిగోండి డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనలైజ్ దాంట్లో సినారీ మేనేజర్ అయిపోయింది. గోల్ 6 గురించి చెప్తాను చూడండి. ఇదిగో ఓకే, గోల్ 6 ఆప్షన్ గురించి చెప్తాను ఇవాళ. ఓకే, ఇప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ ఉన్నాడండి. ఫస్ట్ పర్సన్ ఇప్పుడు 10 పెన్స్, ఈచ్ పెన్ వచ్చేసి 5 రూపీస్ అంటే టోటల్ ఎలా చేస్తామండి? ఈజ్ ఈక్వల్ టు ఇది సెలెక్షన్ చేసి ఇంటూ కొట్టి ఇది సెలెక్షన్ చేసి ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, 10 5 50 వచ్చిందా? అలాగా ఫస్ట్ పర్సన్ ఏమన్నాడంటే, నాకు షాప్ దగ్గరికి వెళ్ళి ఈచ్ పెన్ మొత్తం నాకు 20 పెన్స్ కావాలన్నాడండి. నాకు 20 పెన్స్ కావాలన్నాడు. ఓకే, ఇక్కడ 10 తీసేసి 20 పెడతాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి 100 వచ్చింది. చూసారా? అలాగా ఈచ్ పెన్ కాస్ట్ 8 రూపీస్ పెన్స్ కావాలి. అది ఎన్ని కావాలి? 20 కావాలి. అంటే ఇక్కడ 5 తీసేసి 8 పెడతాం. ఎంటర్ క్లిక్ చేసాం అనుకోండి 160. 8 2 16 అంటే 0 160. ఓకే, ఇప్పుడు టోటల్ ఇంకొకరు ఏమంటున్నాడంటే, టోటల్ వాల్యూ వచ్చేసి 750 రూపీస్. నాకు ఎన్ని పెన్స్ వస్తాయని అడుగుతున్నాడు షాప్ వాడిని. ఓకే, అర్థమైందా? ఇక టోటల్ 750 వాల్యూ, ఎన్ని పెన్స్ వస్తాయని అడుగుతున్నాడు. ఓకే, అప్పుడు సినారీ మేనేజర్లోకి వెళ్ళి వాట్ ఇఫ్ అనలైజ్లోకి వెళ్ళి గోల్ 6 అని ఆప్షన్ క్లిక్ చేసి ఇదిగోండి, మనకి ఎక్కడ కదా టోటల్ రావాల్సింది 2 వాల్యూ అంట 750 ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ బేయింగ్ సెల్ ఇదిగోండి, బై చేంజింగ్ సెల్ ఏది మారాలి? ఇదిగోండి ఇది. ఓకే, ఓకే క్లిక్ చేశారు అనుకోండి. ఇదిగో ఓకే, చూడండి 750 రూపీస్కి 37 పాయింట్స్ లేదా 38 పాయింట్స్ ఇస్తాడు, పెన్స్ ఇస్తాడు. అంటే 37 పెన్స్ వస్తాయి మనకి. ఓకే, ఇదిగోండి ఎన్ని 20 మొత్తం 20 పెన్స్ 20 రూపీస్ పెన్లో 37 వస్తాయి. ఓకే, ఇలా 10 రూపీస్ పెన్ కావాలనుకో మనం. ఓకే, క్లిక్ చేసి అనుకోండి, ఇదిగోండి 375 రూపీస్ అవుతుంది. అదే 20 రూపీస్ పెన్స్ కావాలనుకోండి, ఇందాక చెప్పించినట్టే 750 రూపీస్. ఓకే, మీకు అర్థమైంది కానీ ఇప్పుడు ప్రాబ్లం 2 ఏంటంటే, ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది అమౌంట్ ఎంత? 1,25,000. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత? 2%. ఎన్ని మంత్స్? 24 మంత్స్. ఫైనల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామండి మనం? ఇదిగోండి, ఈ 2 ఇంటూ చేస్తాం కదా, ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఎంత? 2500 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అని అడుగుతాం. ఓకే, 2500 ప్లస్ ఇది కొంచెం చూడండి 2500. ఇది ఇప్పుడు కింద చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 2500 ప్లస్ ఇంటూ 24 మంత్స్కి ఎంత అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి అనుకోండి, ఎంత పడిందండి? 60,000 పడింది. ఇప్పుడు ఇది ప్లస్ ఇది కదా, ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇది, సారీ ఇక్కడ కొట్టానా, ఇలాగ ఇక్కడ ఎంత వచ్చిందండి? కంట్రోల్ చేయడానికి కూడా బ్యాక్ వెళ్తుంది. ఓకే, 60,000 వచ్చింది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి, మనకి ఏది ఇది ప్లస్ అవ్వాలి కదా. ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి ఇది ఎంత వస్తుంది ఫైనల్ అమౌంట్? ఇదిగోండి 1,85,000. చూసారా? 1,85,000 వచ్చింది. అది మనం ఇక్కడ షార్ట్ కట్లో వేయాలి. ఎట్లా అంటే ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇదిగోండి, మనకి ఇది ఇంటూ ఇది క్లోజ్ బ్రాకెట్లో రావాలి. ఓకే, క్లోజ్ బ్రాకెట్ చేసి ఇప్పుడు ఇది ఇంటూ 24 మంత్స్కి రావాలి. ఓకే, ఇప్పుడు ప్లస్ మళ్ళీ ఇది రావాలి. ఓకే, ఇప్పుడు ఓకే చేసి అనుకోండి. చూసారా? 1,85,000 1,85,000. ఓకే ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, దీనివల్ల ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా మార్చుకోవాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ గోల్ 6లోకి వెళ్ళి ఇదిగోండి మనం ఈ సెలెక్షన్ చేసాం. ఇక్కడ వాల్యూ ఎంత? సపోజ్ మనకి 2,50,000 అనుకోండి. 2,50,000
ఓకే, ఇప్పుడు ఇది మారాల్సిన సెల్ ఏంటంటే దాని మీద క్లిక్ చేసి మనకి ఎన్ని మంత్స్ కట్టాలి క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారు అనుకోండి. 2,50,000 కట్టాలంటే దీనికి 50 మంత్స్ కడితే కానీ మనకి తీరదు. ఓకే, గోల్ 6 ఆప్షన్ గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనండి, ఉంటా, బాయ్.